చంద్రబాబు అపరచాణక్యుడని అందరికీ తెలుసు. రాజకీయాల్లో ప్రత్యర్థులు రేపు ఆలోచించుకునేది చంద్రబాబు నాయుడు ఇవాళే ఊహించగలరు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టగల సమర్థుడు. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే తోక కట్ చేయడమెలాగో కూడా చంద్రబాబుకు తెలిసినట్లుగా మరొకరికి తెలీదు. తనకు ఎదురు తిరిగినా, తన మాట వినకపోయినా వారిని కామ్గా పక్కన పెట్టేసి చోద్యం చూడ్డం చంద్రబాబు ఒక్కరికే చెల్లుతుందని అనేక ఉదంతాలు నిరూపించాయి. చంద్రబాబు ఒకసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినరు. ఇంకేమైనా చెప్పండి, ఓకే, ఆ ఒక్కటి అడక్కండి అని కుండబద్దలు కొట్టే తత్వం ఆయనది. అలాంటి చంద్రబాబును యనమల రామకృష్ణుడు బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కృతజ్ఞుడు, అవకాశవాది, గెలిచే సత్తా లేనోడు, చంద్రబాబు ఆదరించి అందలమెక్కిస్తే ఇప్పుడు కులం పేరుతో ఎదురు తిరుగుతున్నారని దుమ్మెత్తిపోస్తోంది. చంద్రబాబు నైజం తెలియకనా, లేకపోతే ముందే ఎదురుదాడి చేస్తున్నారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నే అవుతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ మీద బీసీ బాణం సంధించారు. పైగా కులాల పేర్లు పెట్టి మరీ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన గట్టిగా గుచ్చేశారు. ఇది ఇప్పుడు టీడీపీతో పాటుగా బలమైన సామాజిక వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ప్రత్యేకించి కమ్మకులం వారి వెనక చౌదరి అంటూ ట్యాగ్ తగిలించి మరీ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖ వెనక ఆంతర్యం ఏమిటన్నది హాట్ డిస్కషన్ గా మారింది. నిజానికి చూస్తే యనమల్ను అంతా పెద్ద మనిషిగా భావిస్తారు. ఆయన టీడీపీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్నారు. ఎన్నోసార్లు పదవులందుకున్నారు. ఈసారి కూడా ఆయనకు ఏమీ అన్యాయం జరగలేదు అన్నది అంతా అంటున్న మాట. ఆయన కుమార్తెకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. ప్రభుత్వ విప్ పదవి దక్కింది. యనమలకు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన అల్లుడికి ఎంపీ సీట్ ఇచ్చారు. వియంకడికి పదవి ఉంది. ఇలా అన్ని రకాలుగా టీడీపీలో పూర్తిగానే యనమలకు న్యాయం జరిగిందని అంటున్నారు. అటువంటిది యనమల కాకినాడ పోర్టు విషయంలో బీసీలకే తీవ్రాన్యాయం జరిగిందని, వారి భూములు తీసుకుని దశాబ్దాలుగా న్యాయం చేయడం లేదని కూటమి ప్రభుత్వానికి లేఖను సంధించడంలో అంతరార్థం ఏమిటని అడుగుతున్నారు. యనమల రాసిన లేఖలో కేవీ రావుని చౌదరి అని, అలాగే మురళీ చౌదరి అని ప్రత్యేకంగా ట్యాగ్ పెట్టి మరీ రాయడం పట్లయితే అంతా చర్చిస్తున్నారు. ఆయనకు కమ్మకులం మీద ద్వేషమా అని కూడా ఆ సామాజిక వర్గీయుల నుంచి వస్తున్న ప్రశ్న. కేవీ రావు కానీ, మురళి కానీ ఎప్పుడూ తమ పేరు చివర కులం ట్యాగ్ పెట్టుకోలేదని, మరి యనమల లేఖలో అలా రాయడం వెనుక ఉద్దేశం ఏమిటన్నది కూడా చర్చిస్తున్నారు. డివిస్ ల్యాబ్ మురళికి చౌదరి లేదని, కేవీ రావు చౌదరని లేదని, కానీ ఎందుకు లేఖ రాశారని కమ్మ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. బీసీ రైతుల గురించి మాట్లాడితే అది వేరే విషయమని, కానీ ఇలా చేయడమేంటని అంటున్నారు. యనమల తొందరపడ్డారా, ఎవరైనా యనమల చేత లేఖ రాయించారా అన్నది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో యనమలకు ఓటములే ఎక్కువ. అయినా సరే చంద్రబాబు ఆయన్ని ఆదరించి అన్ని పదవులు ఇచ్చారని, ఆర్థిక మంత్రిని కూడా చేశారని, అయినా ఇప్పుడు కులం పేరు చెప్పి లేఖలు రాస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా ఆవేదన చెందుతోంది. కష్టపడకుండా పదవులు పొందే యనమల తెలివి తక్కువ వాడేమీ కాదన్నది నిజం. ఆయన లేఖ వెనుక ఏదో మర్మం ఉంటుందని తెలిసిన వాళ్లు విశ్లేషిస్తున్నారు. పైగా చంద్రబాబును నిలదీసే స్థాయిలో లేఖ రాశారంటే ఏదో మంత్రాంగం పనిచేసుంటుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే కాలం చెల్లిన నేతలకు చంద్రబాబు భయపడే రకం కాదు. చాలామంది హేమాహేమీలకే పదవులు ఇవ్వకుండా వదిలేశారు. తన ప్రత్యర్థులను తయారు చేసుకోవడంలో కూడా చంద్రబాబు దిట్టని చెప్పొచ్చు. స్వపక్షంలోనే విపక్షాలను తయారు చేసుకుని నిజమైన ప్రతిపక్షానికి పొలిటికల్ స్పేస్ లేకుండా చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. అలాంటి చాణక్యుడికే ధైర్యంగా యనమల లేఖ రాశారంటే ఏదో నిగూఢమైన అర్థం దానిలో దాగుందని అనుకోవాలి తప్పితే తొందరపడి యనమల్ను కమ్మద్రోహిగానో, టీడీపీ వ్యతిరేక గ్రూప్తో జతకట్టాడనో చెప్పుకోకూడదు. చంద్రబాబు ఎంతటి చాణక్యుడంటే సంగం డైరీ విషయంలో ఎదురు తిరిగిన ధూళిపాల నరేంద్రకు ఇంతవరకు ఎమ్మెల్యే సీటు మినహా ఎలాంటి పెద్ద పదవి ఇవ్వలేదు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు మొండి చేయి చూపించారు. ఆయన వెళ్లి నారా లోకేష్తో మొరపెట్టుకున్నా సరే ప్రయోజనం కనిపించలేదు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వీరతన్నులు తిన్న మాజీ మంత్రి దేవినేని ఉమకు కూడా ఇంతవరకు ఎలాంటి పదవి లేదు. 2 పర్యాయాలు నామినేటెడ్ పదవులు ప్రకటించినా సరే ఉమకు నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. మరి వాళ్ళిద్దరూ చౌదరులే కదా. చంద్రబాబుకు చౌదరులు మాత్రమే ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీని నమ్ముకున్న ప్రజలు ముఖ్యం. ఎవరిని ఎలా పైకి తీసుకురావాలి, ఎవరిని ఎలా దించాలో చంద్రబాబుకు తెలుసు. అది సోషల్ మీడియా బ్యాచ్ చెబితే జరగదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ చంద్రబాబు. అది యనమల రామకృష్ణుడైనా, టీడీపీ సోషల్ మీడియా అయినా సరే చంద్రబాబు అంటే ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.